దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దానియేలు ప్రార్థించగా సింహాలు నోరు మూసిన దేవుడు నువ్వు ప్రార్థించగా నీ కష్టాలు దాటించలేడా? హన్నాకు కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు గర్భద్వారాలు తెరిచాడు కదా. నువ్వు ప్రార్థన చేస్తే నీకున్న కష్టాన్ని తీసి ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వడా? ప్రతి విషయంలో మనకు ఒక పోలిక ఉండాలండి. అది ఎటువంటి పోలిక అంటే నీతి కలిగిన ప్రార్థన మనం చేస్తున్నావా లేదు. పక్కవాడు దావీదు, గొర్రెలు కాచుకునే దావీదు రాజు అయ్యాడే. ఎలా అయ్యాడు? దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు, దేవుడికి నచ్చే పనులు చేశాడు, దేవుడు తను అభిషేకించి రాజుగా నియమించాడు. అంటే మనం కూడా బాప్తిజం తీసుకున్న తర్వాత దేవుడు నన్ను ప్రతి విషయంలో గమనిస్తున్నాడని భయంతో మనం బతికినట్లయితే ఆటోమేటిక్గా నీ జీవితం కానీ నీ యొక్క పరిస్థితులు కానీ ఎన్ని వ్యతిరేకంగా వచ్చినా ఆటోమేటిక్గా అన్ని విజయాలు చూస్తాం. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం మన హృదయాన్ని. నేను దేవుడికి ఇష్టంగా బతుకుతున్నానా? ఇష్టమైన వారిని ఎప్పుడు ఆయన త్రోసివేయడు. ఆయన ఇష్టమైన వారికి అతి సమీపంలో ఉంటాడు. నువ్వు సమీపంగా దేవుడిని ఎంచుకుంటున్నావా, దూరం పెడుతున్నావా? అది నువ్వు ఒకసారి పరిశీలన చేసుకో. ఈ చిన్న మాటలు దేవుడు దీవించిన కాక.